అందరికీ నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ రమ్య 72వ మిస్ వరల్డ్ పోటీలు మన భారతదేశంలోని హైదరాబాద్లో జరుగుతుంది. అయితే ఈ పోటీలకి 120 దేశాల నుంచి 108 మంది కంటెస్టెంట్లు వాళ్ళ దేశంలో ఫైనలైజ్ అయ్యి ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు ఈ షో ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఈ పోటీ మే 7 నుంచి ప్రారంభమైతే మే 31 తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఎవరెవరు ఫైనలైజ్ అవుతారా, ఏంటి మిస్ వరల్డ్ ఎవరు అవుతారు, అలాగే ఈ గ్రాండ్ ఫినాలే ఎలా జరగబోతుంది అని అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే మిస్ వరల్డ్ ఎవరవుతారా అని ఎంత ఆతృతగా వెయిట్ చేస్తున్నారో ఇంకొక వైపు రాజకీయ విమర్శలు కూడా అదే తారాస్థాయిలో చేరుకున్నాయి. అయితే ఇదే తరుణంలో ఈ రాజకీయ విమర్శలు అనేది తారాస్థాయికి చేరుతున్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో చేపడుతున్నాయో అప్పటి నుంచి కూడా రాజకీయ విమర్శలు కూడా చాలా ఎక్కువగా వినిపించడం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యంగా జరిగిన విషయం ఏంటంటే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే మన భారతదేశానికి వచ్చారో ఇక్కడ హైదరాబాద్ అంతా కూడా ఒకసారి ట్రిప్కి తీసుకొని వెళ్ళారు. ఆ ట్రిప్లో భాగంగానే రామప్ప టెంపుల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ మన తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళు గడగడం అయితే అక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశాన్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా మన తెలంగాణ ఆడబిడ్డలతో ఎవరో కాళ్ళు కడిగించడం ఏంటి అని ఈ స్ట్రాంగ్ పాయింట్ రేస్ చేయడం జరిగింది. అయితే దీనికి ధీటుగా కాంగ్రెస్ కూడా ఆన్సర్ చెప్పింది. ఏంటంటే అతిథి దేవోభవ అన్నది మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఉంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని దేవుళ్ళుగా భావించి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవడం మన బాధ్యత అని అయితే ఆన్సర్ ఇచ్చింది. అయితే ఈ ఒక్క విమర్శతోనే వెళ్ళిపోలేదు మిస్ వరల్డ్ పోటీలు. దాని తర్వాత ఇంకొకటి కూడా వచ్చింది. అదేంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరంగా 200 కోట్లు ఓన్లీ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్కే యూజ్ చేయడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పడంతో దానికి మళ్ళీ కాంగ్రెస్ ఇంకో ఆన్సర్ ఇచ్చింది. అదేంటి అంటే మేము కేవలం అంటే ప్రభుత్వం తరపు నుంచి కేవలం 27 కోట్లు మాత్రమే మిస్ వరల్డ్కి పెడుతున్నాము, ఆ పోటీల్లోకి పెడుతున్నాము, మిగతాదంతా కూడా స్పాన్సర్ చూసుకుంటున్నారు అని అన్నారు. అయితే ఈ రాజకీయ తరుణాలు వివాదాస్పద ఈ సంఘటనలన్నీ కూడా పక్కకు పెడితే ఇంకోవైపు మన భారతదేశంలోకి వచ్చిన కంటెస్టెంట్లు కూడా మన దేశం మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఈ రాజకీయ తరుణంలో చూస్తున్న ఈ గొడవలన్నీ కూడా కాసేపు అన్ని పక్కకు పెడితే మన భారతదేశానికి వచ్చిన ఒక కంటెస్టెంట్ అంటే మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ ఎప్పుడైతే వచ్చారో మన ఈ ఆర్గనైజేషన్ మీద ఒక చిన్న ఎలిగేషన్ అనేది వేయడం జరిగింది. అది ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే ఇక్కడ ఉన్నప్పుడు తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అందుకే నేను పోటీ నుంచి తప్పుకొని మళ్ళీ మా దేశానికి వెళ్ళిపోతున్నా అని ఇక్కడ ఆ రీజన్ చెప్పింది. అంటే అంతర్గతంగా ఏం జరిగింది అన్న విషయం మాత్రం మనకు తెలీదు. అయితే ఇక్కడ ఈ రీజన్ చెప్పి అక్కడికి వెళ్ళిన వెంటనే దాని తర్వాత మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే రన్నరప్ ఉన్నారో ఆ రన్నరప్ని మళ్ళీ మన దేశానికి పంపించారు ఈ మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనడానికి. అయితే మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎందుకు పోటీల నుంచి తప్పుకొని ఇక్కడికి రావడం జరిగింది అని అడిగిన ప్రశ్నకి తను ఇచ్చిన సమాధానం అందరికీ షాక్ని గురి చేసింది. అదేంటి అంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనిషిలాగా చూడట్లేదు, వాళ్ళు మమ్మల్ని ఒక వేశ్యలాగా చూస్తున్నారు, మేము సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, మా స్థాయి ఇది కాదు, మేమేంటో నిరూపించుకోవాలి అని ఈ పోటీలలో మేము పాల్గొంటుంటే వాళ్ళు అలాగ మమ్మల్ని చూడడం ఏంటి, మా స్థాయి ఇది కాదు, నేనేదో ఒకటి నిరూపించుకోవాలి, నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనుకొని నేను బయటకు వచ్చాను అని చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక మాట చెప్పడం అయితే ఇదైతే చాలా ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఇది నిజమా కాదా అన్నది చాలా న్యూస్ పేపర్స్లలో కూడా రావడం జరిగింది. అయితే దీనికి ఆన్సర్గా ఆర్గనైజర్స్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. మేము ఎటువంటి తప్పు చేయలేదు, మేము చేసిందల్లా ఒకటే, మాకంటూ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, ఆ ప్యాటర్న్స్ని ఫాలో అవ్వడమే మా రూల్, మేము అదే చేసాము, అది వాళ్ళకి నచ్చకపోతే మేమేం చేయలేమంటూ ఆన్సర్ ఇచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి అంటే మిస్ ఇంగ్లాండ్ మ్యాగీకి నచ్చని విషయం ఏంటి అని చెప్పారు అంటే ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ దగ్గర ఇద్దరు అమ్మాయిని కూర్చోబెట్టి మధ్యలో ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఇచ్చి వాళ్ళని అలరింపచేయాలి, వాళ్ళని మెప్పించాలి అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఒకటి ఉందో ఆ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు అని అయితే మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ చెప్పడం జరిగింది. అయితే ఈ కాన్సెప్ట్స్ ఇవి అనేది అంటే ఈ పోటీలలో ఎన్ని రకాల ప్యాటర్న్స్ ఉంటాయి ఏంటి అనేది ఆల్రెడీ అంతా కలిపి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్కి ఓకే చెప్పాకే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు నచ్చలేదు, నచ్చకుండా వెళ్ళిపోయినరు అన్న విషయం మాత్రం మనకు తెలియదు.